భగవద్గీతలో గీతాచార్యుడు ఏమంటాడంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పత్రం పత్రి కానీ, పుష్పం పువ్వులు కానీ, ఫలం పళ్ళు కానీ, లేదా ఇంత తోయం అంటే నీళ్లు కానీ ఎవరైతే భక్తితో, పాయింట్ ఇక్కడ భక్తితో సమర్పిస్తారో వాటిని నేను స్వయంగా స్వీకరిస్తాను అని. సో మనకు భక్తి ఇంపార్టెంట్ అనమాట. ఈ గరిక మొక్క కూడా వినాయకుడికి చాలా ప్రీతిపాత్రమైనది. 21 రకాల పత్రితో మనం పూజ చేస్తున్నా కూడా ఎప్పుడు కూడా గరిక ప్రశస్తిమైందనమాట. కేవలం వినాయక చవితి రోజే కాదు, ఎప్పుడు వినాయకుడికి పూజ చేసినా కూడా ఈ గరికని సమర్పించడంలో స్వామి చాలా సంతృప్తి పొందుతారు. నాకు తెలిసి దేవతామూర్తులన్నీ కూడా మనకి అవసరం లేనివి, మనం పెద్దగా పట్టించుకోనివి, అలాంటి వాటికి ఎక్కువగా తృప్తి పొందుతారేమో అనిపించింది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు శివుడికి తుమ్మి పువ్వులు, మారేడు దళాలు మనం పెద్దగా వాడం. సో మనకు పనికొచ్చేవి ఏవి కాదనమాట. లేదంటే ఇలా వినాయకుడికి గరిక, ఇలాంటివి మనం ఇంట్లో పెంచుకోగలిగినవి అనమాట. సో చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇది నేను దాదాపుగా 12-13 ఏళ్ల క్రితం మా గృహప్రవేశం అప్పుడు తీసుకొచ్చి ఒక కుండీలో వేసిందనమాట. సో అప్పుడు పూజకని తెచ్చింది. అందులో పూజకి వాడగా 1-2 ఆకులు, కేవలం చిన్న చిన్న నోడ్స్ ఉండేవి, వేర్లు ఉండేవి, నేను మట్టిలో కూర్చేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాగే ఉంది చక్కగా. ఎప్పుడైనా ఎక్కువైపోయినప్పుడు కటింగ్ చేసేస్తూ ఉంటాము. ఒక మట్టి కుండీలో ఉండేది. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మన వర్షాలకి కుండి పడిపోయిందనమాట, విరిగింది. తర్వాత ఈ ప్లాస్టిక్ కుండీలోకి మార్చడం జరిగింది. బట్ ఈజీగా ఇంట్లో పెంచుకోగలిగిన దేవత మొక్కల్లో గరిక కూడా ఒకటి. గరికకి మంచి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయండి. సో ప్రతి ఇంట్లో కూడా గరికని ఈ విధంగా ఈజీగా పెంచుకోవచ్చు. వీటికి మెయింటెనెన్స్ ఉండదు, ఎండ వాన ఇలాంటివి ఏమీ చూసుకోకర్లేదు, చాలా సింపుల్గా పెంచుకోవచ్చు అన్నమాట.